అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మరి 2 నెలల నుంచి జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుంది, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరిగింది. మరి నిన్న నవంబర్ 14 ఎట్టకేలకు జూబ్లీహిల్స్ ఫలితాలు అయితే బయటికి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,000 చిల్లర 24,700 ఓట్ల మెజారిటీతో అయితే గెలుపొందడం జరిగింది. ఇది భారీ ఘన విజయం అని చెప్పవచ్చు. మరి 2 నెలల నుంచి కూడా ప్రధాన పార్టీలు అన్నీ కూడా జూబ్లీహిల్స్లో మకాం వేసి ఎవరి ప్రచారం అయితే వాళ్ళైతే చేశారు. మొత్తానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అయితే గెలుపొందారు. సో ఈ విషయం ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల గురించి అయితే కీలక చర్చ అయితే నడుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇప్పటికే 2 సంవత్సరాలు అయితే గడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల టర్మ్ అయిపోయి మరి ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. నవంబర్ 17న అంటే రేపు కాక ఎల్లుండి నవంబర్ 15న క్యాబినెట్ భేటీ అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ అయితే జరగబోతుంది. మరి ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారా అనే దాని గురించి అయితే చర్చించి మరి ఒక తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి నవంబర్ 24 లోపు హైకోర్టు అయితే టైం ఇచ్చింది. అంటే మీరు ఎలక్షన్స్ ఎప్పుడు జరుపుతారు ఏంటి అని చెప్పేసి కూడా కోర్టుకి అయితే మాకు ఒక నివేదిక పంపించాలని చెప్పేసి కూడా నవంబర్ 24 వరకు అయితే టైం ఇచ్చింది. మరి ఆ టైం కూడా దగ్గరికి వస్తున్న క్రమంలో నవంబర్ 17వ తారీఖున ఒక కీలక క్యాబినెట్ భేటీ ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి అందులో ఖచ్చితంగా తుది నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల గురించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించారు. సో ఏం జరగబోతుంది, ఎప్పుడు జరుగుతాయి స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని గురించి అయితే చర్చ అయితే నడుస్తుంది. ఇక మరొక వైపు బీసీ రిజర్వేషన్లు అయితే ఎలక్షన్స్కి ముఖ్య అడ్డంకిగా అయితే మారిపోయినాయి. మరి తెలుసు, ఇక్కడ రాష్ట్రపతి దగ్గర, ఇక్కడ గవర్నర్ దగ్గర కీలక బిల్లులు అయితే పెండింగ్ ఉన్నాయి. బీసీలకు 42% సంబంధించిన రిజర్వేషన్ల బిల్ ఏదైతే ఉందో మరి ఇక్కడ గవర్నర్ దగ్గర కావచ్చు, అక్కడ రాష్ట్రపతి దగ్గర కావచ్చు, పెండింగ్లో ఉన్న తరుణంలో మరి ఎలక్షన్స్ ఎట్లా నిర్వహిస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చలు అయితే సాగుతున్నాయి. మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఇప్పటికీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నారు. మరి దీని గురించి అయితే మరి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు పోతామని అయితే చెప్తున్నారు. మరి ఇది చట్టబద్ధంగా బీసీలకు 42% ఇవ్వడం అనేది మరి అక్కడ పార్లమెంటులో బిల్లు ఆమోదించిన తర్వాత 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా వస్తాయి. మరి ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తలేదు. మరొక వైపు 24 తారీఖు వరకు అంటే నవంబర్ 24 వరకు ఎలక్షన్స్ ఎప్పుడు జరుపుతారని చెప్పేసి కూడా హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని అయితే ఖచ్చితంగా నివేదిక పంపించాలి. డేట్స్ అండ్ రిజర్వేషన్లు కూడా ఖరారు చేసి మాకైతే ఒక పూర్తి నివేదికతోని మాకు సమర్పించాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు చెప్పింది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చూస్తే కనుక మరి బీసీలకు 42% అక్కడైతే పెండింగ్లో ఉంది. చట్టబద్ధంగా వచ్చే అవకాశం అయితే లేదు. మరి అక్కడ రాని ఎడల ఏం చేస్తారని చూస్తే ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇవే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ మేము సాధ్యాలం అంటే సాధ్యమైనంత వరకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికైతే మేము ట్రై చేస్తున్నాం. మరి ఇక్కడ కోర్టులో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఉందో అక్కడైతే కోర్టులో కేసు అయితే నడుస్తూ ఉంది. మరి దానికైతే సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఉంటాయో అంటే 50% కంటే రిజర్వేషన్లు మించకూడదనే నిబంధన ఏదైతే ఉందో దానికి లోబడి మాత్రం మీరు ఎలక్షన్ జరుపుకోవాలి, 50% మించొద్దు అని చెప్పేసి ఇప్పటికీ సుప్రీంకోర్టు ఆ నిబంధన అయితే ఉంది. మరి ఆ నిబంధన ప్రకారం ఎలక్షన్స్ అయితే జరుపుకోండి, అంటే 50% మించకుండా ఎలక్షన్స్ జరుపుకోండి అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అయితే క్లియర్గా చెప్పింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే 50% పరిమితి ఏదైతే ఉంటుందో అది దాటుతుంది. సో అక్కడ దాటొద్దని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చెప్తుంది. మరి ఏం జరగబోతుంది, నవంబర్ 17న ఏం జరగబోతానందే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు కూడా చెప్పారు, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తానని అయితే చెప్తున్నారు. అంటే హైకోర్టు ఇప్పటికే చెప్తుంది పాత పద్ధతిలో రిజర్వేషన్లు జరుపుకోవచ్చు, 50%కి పరిమితికి లోబడి ఎలక్షన్స్ జరుపుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అయితే క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా మరి ఆ విధానంలో వెళ్తూ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు, పీసీసీ నేతలు కూడా
చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి రేపు నవంబర్ 17న ఈ బిల్లుకి సంబంధించి అంటే ఈ రిజర్వేషన్కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి ఏం జరగబోతుంది అని చెప్పేసి కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మంత్రులందరితో కూడా చర్చించి ఎట్లా వెళ్తే బాగుంటుంది, మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా ఇవ్వాలని చెప్పేసి ఒక తుది నిర్ణయానికైతే వస్తున్నట్లుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఒక రోజు అంటే 17 తారీఖున అయితే మీటింగ్ తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మరి హైకోర్టు 24 తారీఖు వరకు అయితే టైం అయితే ఇచ్చింది. మరి ఎలక్షన్స్ ఎప్పుడు జరుపుతారని చెప్పేసి మాకు ఒక నివేదిక ఖచ్చితంగా ఇవ్వాలన్న చెప్పిన నేపథ్యంలో ఈ భేటీ అయితే జరగనుంది. మరి నవంబర్ 17న ఏం జరగబోతుంది, ఏం నిర్ణయాలు తీసుకుంటారు, పీసీ రిజర్వేషన్లు మరి 42% రిజర్వేషన్లు అమలు అవుతాయా లేదా, పార్టీ పరంగా ఇస్తారా లేదా అనే విషయాలు అయితే మనకు నవంబర్ 17వ తారీఖున అయితే తెలుస్తాయి. ఇంకా అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.